వెల్కమ్ టు మహర్షి టాక్. మనము ముందుగానే మాడుకున్నాం, సీరియస్ విషయాలు ఏమి లేదు, ఊరికే కామెడీ మాడుకుంటాం అంతేగాని మనం దేశము దద్దరిల్లిపోయే ఉపద్రవాలు సంభవించే అనేక చర్చలు ఇవన్నీ మనం మాడుకోము. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారా లేదా, విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు, ఇదంతా మనకి సీరియస్ సబ్జెక్ట్. మన ఆ సీరియస్ సబ్జెక్టులన్నీ మనకు వద్దు మనం ఏదో నాన్ సీరియస్గా మాడుకుందాం. బాబు గారు బ్రాండ్ ఇమేజ్ కాపాడతారు అంటున్నారు, కానీ మందుబాబులు అయితే మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బాబు గారు వెనకడికి దొరకని బ్రాండ్లన్నీ తెచ్చి ఇప్పుడు కొత్త బ్రాండ్లు అంటే మామూలుగా మనం 5 ఏళ్ల క్రితం తాగుతున్న బ్రాండ్లన్నీ యాజిటీజ్గా తీసుకొచ్చి షాపులు పెట్టి, ప్రైవేట్ షాపులు పెట్టి, పర్మిట్ రూమ్లు అన్నీ పెట్టేసి ప్రశాంతంగా ఆయన బ్రాండ్ ఇమేజ్ కాపాడుతున్నారా. మరి మేమైతే బ్రాండ్ ఇమేజ్ని మేము సపోర్ట్ చేస్తున్నాము, మీరే బ్రాండ్ ఇమేజ్ గురించి మాడుతున్నారో మాది లేదు అంటున్నారు మందుబాబులు. సరే, అది వాళ్ళకంతా పక్కన పెడితే తిరుపతిలో మామూలుగా ఒక జోక్ చెప్తారు. తిరుపతికి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి, అది చాలామందికి బయట వాళ్ళకి తెలియదు. తిరుపతిలోనే ఒక ప్రత్యేకమైన పదజాలం ఉంటుంది. అంటే ఎవడైనా మోసం చేస్తే నామాలు పెట్టినాడు రే నామాలు అనేది ఒకటి. అంటే నామాలు అంటే ఏంటంటే కొండ మీద ఒకప్పుడు నామం పెట్టి డబ్బులు అడిగేవాళ్ళట, ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు అదంతా లేదు. అదేవిధంగా ఎవడైనా కాకాపడతా ఉంటే వాడు తట్లెత్తేవాడు రా అంటారు అనమాట. తట్లెత్తేవాడు అంటే ఏమిటంటే మనకు కావలసిన వాళ్ళు వస్తే మనం ప్రత్యేకంగా హారతి ఇచ్చి స్వామివారి దర్శనం చేయిస్తామంటే మనం వాళ్ళని కాకాపడుతున్నామని తట్లెత్తేవాడు అంటారు. అట్లనే తిరుపతికి సంబంధించి ఒక జోక్ చెప్తా. తిరుపతిలో ఒక ఆయన చాలా కాలం దేవుడి మీదే సేవ చేసి పగలు రాత్రి దేవుడిని నమ్ముకుని వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఉండే ఒక ఆయన చనిపోయి స్వర్గానికి పోయినాడు. స్వర్గానికి పోతే ఏమైందంటే ఆడ స్వర్గం చూడంగానే ఆయన చాలా ఆనందించేసి, స్వామి నేను జీవితాంతం నీకు గోయిందా అని సేవ చేశాను, మాకు సేవ చేసినందుకు ప్రతిఫలంగా నన్ను స్వర్గానికి తీసుకొచ్చావయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నిన్ను కొలవడం వల్ల నేను ఆ జన్మ ధన్యం అయిపోయిందయ్యా, ఇట్లా ఇదేదో అనుకుంటే స్వర్గం లోపల పోతామంటే ఆడుండే భటులు ఆ స్వామిని అటు పెట్టి తోశారట. ఏంద్రా ఇది, కొండ మీద దేవుడి దగ్గరికి పోయేటప్పుడు తోస్తారంటే అర్థం ఉన్నది, కానీ స్వర్గానికి పోయేటప్పుడు కూడా ఎందుకు తోస్తున్నారంటే ఏమంటే ఉండియా నీకంటే ఈ విఐపీలు వస్తూ ఉన్నారు ఆడ, నువ్వు మామూలు స్వర్గానికి వచ్చిన భక్తుడు, స్వర్గానికి వచ్చే విఐపీ భక్తులు, విఐపీ వీళ్ళు కూడా పుణ్యాత్మలు వేరే ఉంటారు, నువ్వు పక్కన ఉండగా చెప్పారన్నమాట. సరేలేబ్బా, నాకంటే వీర భక్తుడు, నాకంటే పుణ్యాత్ముడు ఎవరు ఉన్నారేమో, మనమే అనుకుంటే ఎట్లా అని ఆయన ఆ భక్తుడు అట్లా సైడ్లో నిలబడినాడట. నిలబడితే ఒక 4 స్వర్గలోక భటులంతా ఒకనికి స్వాగతం పలుకుతూ, అయ్యా రండయ్యా మీ వల్ల మా స్వర్గం పావనం అయిపోయిందంటే ఒక ఆటో డ్రైవర్ ఇలా చొక్కా ఇట్లా అనుకొని, ఏమ్రా ఇది మచ్చా, ఏమ్రా ఇడికి పిలుచుకొచ్చినారు నన్ను, ఏమ్రా ఇదంతా ఈ పంచాయతీ, ఎందుకురా నేనేమైందిరా, నాకు చచ్చిపోయినానా ఏమ్రా అంటే, స్వామి మీరు చనిపోయి స్వర్గానికి వచ్చారు, మీలాంటి పుణ్యాత్ములు స్వర్గంలో అడుగు పెట్టడం అనేది మా జానికి పుణ్యాత్ముడు ఏమ్రా ఈ పుణ్యాత్ముడు అని వాడు ఏదో జరదా ఎదురు పెట్టి నమ్ములతో అమ్మ నా బూతులు తిట్టాడంట స్వర్గలోకం బట్లందరినీ. తిట్టినా కూడా వాళ్ళు చాలా సంతోషిస్తూ, అయ్యా మీరు తిట్టడం అంటే మాకు చాలా గొప్ప విషయము, మీలాంటి వాళ్ళు తిట్లు తీయడము, రండయ్యా అని లోపలికి గౌరవంగా తీసుకొని పోతున్నారంట. ఈ భక్తుడికి ఏమర్థం కాలేదట, ఏంటరా భూమి మీదే అందరూ కరప్ట్ అయిపోయినారు, భూమి మీదే అందరూ అవినీతి అయిపోయి డబ్బులు తీసుకొని ప్రత్యేకంగా దర్శనాలు చేయించేది, ప్రత్యేకంగా ఇవన్నీ మన పనులన్నీ చేసేది, ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి ఈడేమి స్వామి, కూడా స్వర్గం కూడా అవినీతిమయం అయిపోయినట్టుంది, ఈ ప్రపంచంలో ఏది నిజాయితీగా ఉంది అని అతను బాగా మదన పడిపోయి నాలాంటి భక్తుడిని పక్కన కోసేసి వాడు ఇప్పుడు ఆటో డ్రైవర్ని పట్టుకొచ్చి వాడు అమ్మన తిట్లు తిడుతూ ఉంటే వాడంతా సంతోషంగా వింటున్నారే, వీళ్ళు ఎంత డబ్బు ఇచ్చింటాడు, ఆయన వాడి దగ్గర డబ్బేమి ఉండదు అబ్బా ఇచ్చేదానికి. సరే అడిగితే పోలే అని స్వర్గలోకం పట్ల ఏమైనా బుద్ధి ఉండదా మీకు, వాడి దగ్గర కూడా డబ్బు తినేసినారు కదా, మీరు ఏం మనుషులయ్యా మీరు, ఏదో స్వర్గంకి వచ్చినామంటే నిజాయితీగా మేము పుణ్యం చేసుకోవడం వల్ల స్వర్గానికి వచ్చినాం అనుకున్నాను, ఈడ కూడా రికమెండేషన్, ఈడ కూడా డబ్బు, ఈడ కూడా సిఫార్సులు, ఇదేనా పంచాయతీతో మొత్తం ఏమి ఈ భూలోకము స్వర్గాన్ని కూడా కరప్ట్ చేసేసిందయో అని చెప్పినట్టు. చూసుకోయా స్వామి, నీకు తెలియదు, వాస్తవాలు నీకు తెలియదు, నువ్వు గోవిందుడు భక్తుడు, నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుడు, మేము ఒప్పుకుంటాం. నువ్వు ఏం చేసావు, పొద్దున్న లేస్తే సుప్రభాత సేవ చేసావు, దేవుని ఫోటో పెట్టుకుని గోవిందా అని అరిచావు, ఏదో వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు అందరినీ తోసుకుంటూ దర్శనానికి వచ్చావు, ఇవన్నీ చేసినావు, కానీ నేను నీ భక్తిని మేమేమి తక్కువ చేసి చూడడంలే. కానీ వాడు ఎవడనుకున్నాడు వాడు మహాభక్తుడు, వాడు అంటే ఏంది వాడు మహాభక్తుడు, ఏంది వాడి అవతారం చూసి అట్లా లేదే అన్నట్టు, వాడు లేదు నీకు తెలియదు, వాడు
వాడు తిరుపతిలో 25 ఏళ్ళు ఆటో తోలేడయా. వాడు 25 ఏళ్ళు వాడు ఎంతమందిని ఆటోలో ఎక్కించుకుంటాడో వాడికే తెలియదు. ఎక్కించుకున్న వాళ్ళందరూ కూడా వాడు తోలే స్పీడ్కి ఆ గుంతల్లో దబా దబా దబాని ఎగిరిస్తూ ఉంటే గోవిందా 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 అని కొన్ని వేలు లక్షల మందితో గోవింద నామస్మరణ చేయించాడయా. వాడు గొప్పడా నువ్వు గొప్పడప, మామూలు కోటాలో రాపా నువ్వు స్వర్గంలోకి అనేసి మామూలు కోటాలో తీసుకుని పోయినారంట. ఇప్పుడు ఎందుకు చెప్పినా నేను, ఇదేదో కామెడీ కోసం చెప్పలేదు. దీన్ని కామెడీ కోసం తీసుకుంటే కామెడీ, కానీ దీన్ని నేను కామెడీ కోసం చెప్పలేదు, నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకు సీరియస్గా చెప్తున్నానంటే, మీరు మీ జీవితంలో చాలా విషయాలకు సంబంధించి నేను డిజర్వ్డ్ అనుకుంటా ఉంటారంటే, నేను అర్హత కలిగిన వాడిని, నేను మేనేజర్ పోస్టుకి అర్హత కలిగిన వాడిని, నేను పలానా CEO పోస్టుకి అర్హత కలిగిన వాడిని, నేను ప్రాజెక్టు హెడ్గా నేను అర్హత కలిగిన వాడిని, నేను ఇది బొంగు పోషాడు అనుకుంటా ఉంటారు కదా. కానీ మీకేం ప్రమోషన్ రావు. ఎవడో ఒకడు వస్తాడు అనామకుడు, వాడు అసలు రోజు కూడా ఆఫీస్కి రాడు, వాడు ఎవడో కూడా మన పేరు కూడా మీకు తెలిసి ఉండదు. వాడు వచ్చేసి ప్రమోషన్ కొట్టుకొని ప్రశాంతంగా మీరు ఎత్తిని కూర్చొని బాస్గా వాడు డిక్టేట్ చేస్తూ ఉంటాడు. వాడికి ఏమి రాదు, వాడి కంప్యూటర్ ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు, కానీ వాడు సాఫ్ట్వేర్ బాస్గా వచ్చేసి మిమ్మల్ని చలామణి చేస్తూ ఉంటాడు. ఎందుకు చలామణి చేస్తూ ఉంటాడు? వీడు ఎవడరా అసలు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు ఏమని మీరు బుర్రలు కోక్కుంటూ ఉంటారు. కానీ వాడికి ఇట్లా ఆటో డ్రైవర్ లాగా బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది. వాడు మీ పైన ఉన్న బాసు మీ ఓనర్కి ఏదో మర్యాదలు చేయడము, లేకపోతే మీ ఓనర్ని కాకబట్టి మీ ఓనర్ ఇంటి ముందర వాడు నిలబడి గుమాస్తాలుగా వాడి కూరగాయల సంచులు మేయడము, వాడి కాకరకాయలు బీరకాయలు సొరకాయలు తెచ్చి ఇవ్వడము, వాళ్ళ మేడంకి ఎప్పుడైనా బర్త్డేలు వచ్చినప్పుడు గిఫ్ట్ ఇవ్వడము, ఆ పిల్లల మూతులు ముక్కులు తుడవడము, ఇట్లాంటివి ఏమి 190 పనులు చేసి ఉంటాడు. వాడు డిజర్వ్డ్ అనే విషయం మీకు తెలియ కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మీరేమో ఓరి గుర్రలాగా గానిగెద్దుల్లాగా టకటకటకటకని కంప్యూటర్లు కొట్టుకుంటూ టకటకటకటకని ఏదో రాసుకుంటూ, అబ్బా నేను భలే పని చేశాను, నేను ఈ 10 ఏళ్లలో 2 రోజులు కూడా సెలవు తీసుకోలేదా, నా అంత కరెక్ట్గా ఆఫీస్కి వచ్చేవాడు ఎవరు లేడు. 10 అంటే 10 అంతే, 9:59 కూడా రానే. నేను 10 అంటే 10, సాయంత్రం 6 అంటే 6 కాకపోతే 7, 8, 9, 10 వరకు కూడా ఆఫీస్లో ఉండి పని చేశాను నేను. నన్ను మించినోడు ఎవడున్నాడా అనుకుంటుంటాను. నిన్ను మించినోడు వాడు వస్తాడు, ఆటో డ్రైవర్ వచ్చినట్లు వచ్చి సర్రని లోపల పోతాడు. వాడే పైన వెళ్తాడు, వాడే నీకు బాస్ అవుతాడు, వాడే ఏదో అయిపోతుంటాడు. కాబట్టి జీవిత పాఠం ఏంటంటే, ఇది జోక్ కాదు, జీవిత పాఠం. దీన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పైకి రావడానికి కష్టపడతాడు. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే అంటుంటారు. ఓన్లీ వే కానే కాదు. హార్డ్ వర్క్ కూడా ఒక వేనేమో, కానీ హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే కానే కాదు. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే అంటే గాడిదలన్నీ కూడా పెద్ద ప్రమోషన్లో ఉండాలి. ఈరోజు గాడిదలన్నీ మనకు బాసులుగా ఉండాలి. గాడిద కంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? కానీ గాడిదని ఏం చేశారు? గాడిదని ఒక పనివాడిగానే ట్రీట్ చేశారు తప్ప గాడిదని ఏనాడు బాస్ అని అనుకోలేదు. పైగా గాడిదని తిడతారు కూడా, అరే గాడిద కూడా కానీ వాళ్ళ ఆయన అంటూ ఉంటాడు. ఆయనే గాడిదని విషయం ఆయన తెలియదు. వాడు వేస్ట్ నాకుడు రా, వాడు చదువులో ముద్దు నాకుడు, వాడు చదువులో గాడిద అంటారు. ఏమి చదువు, గాడిదకి ఎవరైనా చదువు నేర్పించినారా? చదువు నేర్పిస్తే కదా అది మొద్దో కాదో నీకు తెలిసేది. కానీ వాడు గాడిదరా, వాడు వేస్ట్ అంటూ ఉంటాడు. కాబట్టి గాడిద ఈ ప్రపంచంలో అత్యంత హార్డ్ వర్క్ చేసి గాడిద తన జీవిత పర్యంతము తాను ఒక పనికి మాలిన మొద్దు వేస్ట్ అనే బిరుదు పొందింది. కాబట్టి ఆఫీసుల్లో కూడా ఇలాంటి పనికి మాలిన గాడిద చాకరీ చేసేవాళ్ళు అనేక మంది, వాడు వేస్ట్ అండి ఏదో చెప్తే చేస్తూ ఉంటాడు కానీ షార్ప్నెస్ లేదు. షార్ప్నెస్ అంటే ఏంటంటే, వాడు బాస్కి పొద్దున్న లేస్తే నమస్కారం పెట్టి, పొద్దున్న లేస్తే నువ్వు సెల్యూట్ చేసి, పొద్దున్న లేచినప్పటి నుంచి వాడికి అనుసంధానంలో ఉండి వాడు నవ్వితే నవ్వి, వాడు మాట్లాడితే మాట్లాడి, ఏడిస్తే ఏడ్చి, ఇవన్నీ చేస్తే దట్ ఈస్ ద కాల్డ్ షార్ప్నెస్. అంటే అర్థమైందా మీకు? అంటే అర్థమైందా రాజా అని రజనీకాంత్లా చెప్తే తప్ప అర్థం కాదేమో. సరే, ఈ జోక్ చెప్పేసినాను, బాగానే ఉంది. ఇప్పుడు ఏమిటంటే, అసలు చాలామంది ఎలా బతకాలో చెప్తూ ఉంటారు, ఎలా బతకూడదు ఎవడు చెప్పరు. ఎందుకంటే మన స్వాములు దేవులు వీళ్ళందరూ కూడా ఏదో చెప్తూ ఉంటారు, ఎలా బతకాలి అలా బతకాలి, మీరు ఆధ్యాత్మికం నేర్చుకోండి, మీరు స్పిరిచువల్ నేర్చుకోండి, మీరు ఇంకేందో చేయండి అంటుంటారు. ఒరే నాయన, ఇది కాదు, జీవితంలో ఎలా బతకూడదో కూడా తెలుసుకోవాలయ్యా, ఎలా బతకాలో తెలియడం కాదు అని ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే, మనది ఒక రకంగా యానిమల్ సైకాలజీ. మనం ఇతరులు ఇప్పుడు ఎట్లయితే జంతువులు ఒకరినోటి తినేసి సర్వైవ్ అవుతావో, మనం కూడా అలాగే సర్వైవ్ అవుతున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటాం. ఎంత దారుణంగా అంటే, మనకు కనీసము మనం గుర్తించడం కూడా గుర్తించము వాళ్ళ దుఃఖాన్ని. మనం దుఃఖాన్ని పసిగట్టలేము. బేసిక్ ప్రాబ్లం వచ్చి మనకి ఏంటంటే, మనం కన్నీళ్ళని కనుక్కోలేము. ఒక సెక్యూరిటీ గార్డ్ 12 గంటలు వాడు కుర్చీ స్టూల్ లేకుండా నిలబడతాడు. హైకోర్టులో పిల్లు వేయాల్సింది ఇది కదా, ఏమిటో తీసుకుని వేయేస్తారు. ఒక సూపర్ మార్కెట్లో పనిచేసే అమ్మాయి, ఒక బట్టల దుకాణంలో పనిచేసే వాళ్ళకి ఎవరికి స్టూళ్ళు కానీ కుర్చీలు కానీ ఉండవు. మీరు గమనించండి, వాళ్ళు కూర్చోకూడదు. రూలు ఎందుకు కూర్చోకూడదు? వాళ్ళు మనుషులు కదా.
వాళ్ళ కాళ్ళు ఉండవా? మీరు మాత్రం కుషన్ చైర్లో కూర్చొని ఆర్డర్లు ఇస్తూ ఉంటే ఒక సేల్స్ గర్ల్ కానీ సేల్స్ బాయ్ కానీ ఎందుకు ఆ మార్కెట్లో నిలబడే పని చేయాలి? మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 8 గంటల పని ఎప్పుడో పోయింది. అలా అడిగేవాడు కూడా ఏ కార్మిక చట్టం దాని గురించి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు, ఎవడు లేడు. 12 గంటలు మినిమం 12-13 గంటలు పనిచేస్తున్నారే. 13 గంటల సేపు ఒక మనిషి ఎలా నిలబడి ఉంటాడు? వాడు ఏమైపోతాడు? వాడు కాళ్ళు వీళ్ళు మోకాళ్ళు ఆపరేషన్లు వస్తే వాడి దగ్గర 5 పైసలు అడుగు ఆపరేషన్ చేయించుకోవడానికి. ఇప్పుడు మానవతావాదులందరూ కూడా దీని మీద కదా హైకోర్టులో వ్యాజ్యాలు వేసి సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు వేసి పోరాడాల్సింది. ఎక్కడ పోరాడుతూ ఉన్నారు? ఎవరి గోల వాడిది, ఎవరి గోల అందరికీ పాలిటిక్స్ 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 ఎప్పటికీ బాగుపడవు. అందులో ఏం డౌట్ ఏమి ఉండదు మీకు. మనం డబ్బులతో ముడిపడి ఉన్న పాలిటిక్స్ ఏనాటికి బాగుపడవు. మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తాం, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మనల్ని కొనుక్కుంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఇదే కదా రూల్. దీనికంటే పెద్ద వేరే రూల్ ఏమైనా ఉండదా పాలిటిక్స్కి? ఇది ఒక అత్యంత నిజాయితీపరుడైన ఒక వ్యక్తి వచ్చి ఎన్నికల్లో నిలబడమను అతను డిపాజిట్ కూడా రాకుండా చేస్తారు. అతను పాపం ఏదో కష్టార్జితంతో డిపాజిట్ కట్టింటాడు, అది కూడా రాకుండా చేస్తారు. అంటే మన ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే ఇచ్చి పుచ్చుకోవడం. డబ్బులు ఇస్తూ ఉండండి, డబ్బులు పుచ్చుకుంటూ ఉండండి. పథకాలు అడగండి, పథకాలు ఇస్తాము, పథకాలు లేదండి. ఎవడు మిమ్మల్ని పథకాల కోసం ఆశపడ్డారు? మీరు సంపాదించుకోండి. మీరు ఎందుకు పథకాల కోసం ఆశపడతారు? లేదంటే మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి, మీరు డిమాండ్ చేయండి, నిలదీయండి. మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ రోజు అన్ని మాటలు చెప్తే కదా ఈరోజు ఏం చేయడానికి పరిస్థితి. మీరు ఏమి చేయరు. మళ్ళీ 5 ఏళ్ళకి మీకు తిక్కలేసి ఇంకేవాడిని ఒకటి ఓడిస్తారు, పులిని ఓడించి సింహాన్ని తెచ్చుకుంటారు. సింహమైనా తింటుంది, పులైనా తింటుంది కదా. మరి ఏదైనా తినేటప్పుడు ఏదైనా ఒకటే కదా. పులే ఉంటే పోలా, మళ్ళీ సింహాన్ని ఎందుకు తెచ్చుకునేది? కాబట్టి మళ్ళీ సీరియస్కి వెళ్ళిపోతుంది ఇది విషయం. మనం ఏం డిసైడ్ అయినాం? నాన్ సీరియస్గా మాట్లాడాలని డిసైడ్ అయినాము. నాన్ సీరియస్గానే ఉండాలి, అతి చేయకూడదు. ఏది కూడా బాగాలేదు పరిస్థితి.